నమస్తే. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు? బై ఎలక్షన్ నవంబర్ 11th పోలింగ్, నవంబర్ 14న రిజల్ట్. సో ఇంకొక 10 రోజుల సమయం మాత్రమే ఉంది. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రచారం కూడా కంప్లీట్ అవుతుంది. ఇవాళ మనం 28వ తేదీన ఉన్నాం, అంటే జస్ట్ ఒక 10 days మాత్రమే ఉంది మధ్యలో. సో ప్రచారం మరింత పీక్స్లో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాబట్టి జనరల్గానే అధికార పార్టీ కొంత మంది ఎక్కువ ఉంటారు, అన్నీ ఎక్కువ ఉంటాయి. మంది ఎక్కువ ఉంటారు, మనీ ఎక్కువ ఉంటుంది. సో చాలా ఫోకస్డ్గా పనిచేయగలుగుతారు. సో ఇదంతా వాళ్ళకి కొంత అనుకూలంగా ఉంటుంది. సో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళు పోటీలో ఉన్నారు. సో వాళ్ళ సింపతి నమ్ముకున్నారు, సానుభూతి నమ్ముకున్నారు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో, ఆయన భార్యకు టికెట్ ఇవ్వడంతో సో వాళ్ళు దాని ప్రకారంగా ముందుకెళ్తున్నారు. బీజేపీ సో వాళ్ళు వీళ్ళకి ఇద్దరికి వ్యతిరేకంగా మేమే పోరాడుతున్నాం, ఎంఐఎంని ముందు పెట్టి వాళ్ళు ఈ రెండు పార్టీలను కొట్టాలని వాళ్ళు చూస్తున్నారు. అసలు ఏం జరుగుతున్నది, ఎవరు గెలిచే అవకాశం ఉన్నది? మందుల సామెల్ గారు ఉన్నారు, తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే. నమస్తే సామెల్ గారు. నమస్తే అన్న. ఏ ఏరియా ఇచ్చారు మీకు? బోరబండ. బోరబండ దాంట్లో మీరు బోడబండలో నాకు 7 బూతులు ఇచ్చారు. 7 బూతులు. ఇప్పుడు ఓవరాల్గా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలవబోతుందా, ఓడిపోబోతుందా? 200% కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతోని ఒక యువకుడు నవీన్ యాదవ్ ఒక సోషల్ వర్కర్గా, ఒక సామాజిక కార్యకర్తగా, ప్రజలతోని మమేకమై ప్రజల జీవన విధానాన్ని తెలుసుకున్న వ్యక్తి, కష్టాన్ని తెలిసిన వ్యక్తి. ఇవన్నీ కూడా నేను నిన్న కలిసినప్పుడు అడిగినా, నేను నవీన్ ఏది నవీన్ నీకు బ్యాక్గ్రౌండ్ అంటే, సార్ నేను బేసికల్గా నాకు సోషల్ వర్కర్, నాకు ట్రస్ట్ ఉంది, దాని పేరు మీద నేను ఎన్జిఓ ఉంది, ఎన్జిఓ పేరు మీద నేను పనిచేసిన, ప్రజలతో మమేకం ఉంది. తర్వాత జూబ్లీహిల్స్ అనేది అంత సంపన్న వర్గాలు ఉండే నియోజకవర్గం అనుకుంటారు, బస్తీలే ఎక్కువ కష్టజీవులు ఉండే నియోజకవర్గం. కష్టజీవులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు మెజార్టీగా ఉన్న నియోజకవర్గం అది. అందుకోసమనే నవీన్ యాదవ్ ఎన్నిక అనేది నల్లేరు మీద నడకనే, దాన్ని ఆపాలంటే ఎవరి తరం కాదు. ఓకే, ఎందుకంటే అంటే అధికారంలో ఉన్నారనా? అధికారంలో ఉండు ఒక భాగం, అధికారం పోవాలంటే కూడా ఎవడంటే కూడా పోయేది కాదు. ఆల్రెడీ 3 ఏళ్ళు మేము ఉంటాం, ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళని కార్యకర్తలు పిలిచి మాట్లాడి ఏమనుకుంటారు జనం, ఎట్లా కాంగ్రెస్ని ఏమనుకుంటారు, బొందలగడపాటి బీఆర్ఎస్ని ఏమనుకుంటారు. బొందలగడపాటి ఎందుకు అంటున్నంటే 1952 నుండి తెలంగాణ నినాదం మీదనే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, అదొక నినాదం. ఆనాడే 8 మంది కాల్చివేయబడ్డారు. ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఇంటర్మీడియట్ అవుతుండే, ఆయన కూడా చనిపోయే పరిస్థితి, బయటపడ్డాడు. చరిత్ర, అదొక చరిత్ర. అయితే వాళ్ళు ఎప్పుడైతే టీని తీసి బీ పెట్టినరో వాళ్ళ బొంద వాళ్ళు దూకున్నారు. అందుకనే బొందలగడ పార్టీ అంటున్నాడు. లేకపోతే అనపోదు నేను. టీ అనేది ఆత్మగౌరవానికి చిహ్నం. తెలంగాణ 4 కోట్ల ప్రజానికానికి టీ అనేది. ఇప్పుడు మీకు ఆల్టర్నేట్గా, ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మీకు పోటీగా అదే పార్టీ ఉన్నది, అంతే కదా? ఏది? బీఆర్ఎస్ జూబ్లీహిల్స్లో పార్టీ పోటీ ఉంటారు. ఖచ్చితంగా సీటు మాదే, మా సిట్టింగ్ స్థానము, ఖచ్చితంగా గెలుస్తామని వాళ్ళు కూడా అంటున్నారు. మొన్ననే కంటోన్మెంట్ పాపం అమ్మాయి చనిపోతే 12,000 మేరతో గెలిచాడు శ్రీ గణేష్. కనుక కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించారు, కాంగ్రెస్ పార్టీని దీవించారు. ఇవాళ జూబ్లీహిల్స్లో ఉన్న బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఇవాళ మేము పెట్టిన స్కీమ్స్ అవుతున్నాయి బ్రహ్మాండంగా వాళ్ళు స్వీకరించారు. ఇవాళ పోయిన గవర్నమెంట్లు ఇచ్చిన బియ్యము కుక్కలకు, పందులకు, బర్రెలకు దొంగతనం అమ్ముకున్నాడు, కాకినాడ పోర్ట్లో వీళ్ళందరూ భాగస్వాములు అయి పంచుకున్నాడు. ఇవన్నీ ఉండే. ఇవన్నీ అడిగిన నేను, మన సర్కార్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుంది కదా అంటే, బ్రహ్మాండంగా ఉన్నాయి సార్, మేము కడుపు నుండి అన్నం తింటున్నాం అని చెప్తున్నారు. అడుగుతలేరా మహిళలు 2,500 ఏమైంది, అదేమైంది, ఇదేమైంది, పెన్షన్ల పెంపు ఏమైంది? ఇవాళ ఆటోలలో తిరుగుతున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు, ఆటో కార్మికులను కూడా మోసం చేసిరండి. రేపటి నుంచి ఆటో డ్రైవర్ హరీష్ రావు అని చెప్తా. ఆటో డ్రైవర్ హరీష్ రావు అని చెప్తా నేను. ఏ ఆటోల దగ్గర పోయి వీళ్ళు
ఒక మాట చెప్తాను నేను. రామలింగారెడ్డి గారు చనిపోయారు. రామలింగారెడ్డి గారి భార్య ఓడిపోయింది దుబ్బాకల. మళ్ళీ ఏమంటే మొన్న ప్రభాకర్ రెడ్డి అదే రామలింగారెడ్డి భార్యకి ఇవ్వచ్చు కదా. పాపం ఓడిపోయిందని సానుభూతి ఆమె కూడా ఉంటుంది కదా. భర్త చనిపోయిండు ఓడిపోయిందని సానుభూతి ఆమె కూడా ఉంటుంది కదా. ఆమెకి ఇవ్వకుండా పైసలు ఉన్నాయని ఇక్కడ ప్రభాకర్ రెడ్డికి ఇచ్చాను. ఇలా మమకారం ఎక్కడిది, మమత ఎక్కడిది, ప్రేమ ఎక్కడిది, ఏది ఉండదు. అటు ఇటు చేసి అలా మరదలు నాక సాగనా పిలిచినాక ఎవరిని అలా మరదలు హరీశ్రావు మరదలు ఎవరు కవిత చిన్న సాగనాంపీరు వినవా. ఆమె మన్ను దుమ్ము అని మీద పోదురు మొదలు పెట్టింది. అరే ఏమో అన్నాయ్ చెల్లె బాధపడితే అన్యాయం చేస్తాడు, నెతిమి చేయబెట్టి చెల్లె ఓదార్పుతాడు. ఆయన కూడా చేతులు ఎత్తేసాడు. ఇంత దుర్మార్గం 50 మంది మొత్తం 20 మంది ఎమ్మెల్యేలకు పైసలు పంపి మయ్యను గులగొడదామని ఉపాయం చేసినామని ఆమె అంటుంది. కాళేశ్వరం దాంట్లో వచ్చిన పైసలతో నీ కథ నడిచిందని హరీశ్రావు మీద దుమ్మంటుంది. నువ్వు ఉత్తరం ఆయన నువ్వు నీ పని కూడా పెడతాడని కేటీఆర్ చెప్తుంది. హరీశ్రావు అంటాడు పక్కన బలేలాగా ఉన్నాడు, నీ పని పడతాడు, నా పని పట్టిండు బయటికి వెళ్ళక వచ్చిండు, నీ పని కూడా పడతారా అని చెప్తుంది. అన్నకు చెప్తుంది. కానీ జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ అయిన రౌడీ షీటరు, వీళ్ళంతా రౌడీలు, అసలు వీళ్ళు వస్తిగా అంత ఆగమే అని ప్రచారం గట్టిగా చేస్తుంది కదా బీఆర్ఎస్. దాన్ని జనం నమ్ముతలేరా? ఒక్క అణువు కూడా లేదు అది, అణువు కూడా లేదు అది. ఇలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చి రౌడీల కోట్లు వేస్తారని ఒక నినాదం చెప్పాను. నీకు ఎల్లన్నాడు పైసలు లేనినాడు మందుకు లేనినాడు శ్రీశైలం దగ్గర పోయింది. ఆయన రౌడీ షీటర్ ఇంటికి ఎట్లా పోయినా చెప్పు, ఎట్లా పోతావు? నీ బండారంతో బయట పెడతాను అంటాడు. మీ ఇద్దరు గచ్చేముల మంది అయినట్టు శ్రీశైలం గారు చెప్తుండు, తను మీ చెములో కూడా మంది అయినని వినవా. పొరి కమర పొరి అని చెప్తాను, నీ చెప్పుడు కాదు అది. అదే వినవా. అంటే ఇటువంటి మాటలు ఎంత సన్నిహిత్యం ఉండి ఎంత లోతుగా తెలిస్తే మాట్లాడాలి. అవును. ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ ఎవరిని అయినా కూడా చేయబెట్టి తచ్చిండు పైసలు కావాలని. అటువంటి వాడు శ్రీశైలం యాదవ్ గారి దగ్గర కూడా పోయింటాడు. పోయినప్పుడు నువ్వు ఇవాళ వచ్చి అంతలో మాట అనాల్సిన అవసరం లేదు కదా. రౌడీ షీటరు అనేది రౌడీ అంటే ఆయన భూ కబ్జాలు చేసిండా లేకపోతే ఏం చేసిందో, వాని దగ్గరికి ఏమైనా వస్తే నీ అమ్మ వాడి కొట్టకపోతే ఈడుకు చంపుతాడు. మరి ఏం చెప్తావు? నీ ఒళ్ళు మనం నవ్వుకుంటావా? అట్లా కూడా ఏం చేయలే. నిజంగా ఇలా దాదాపు 23,000 మంది సినీ కార్మికులు ఉన్నారు ఆ నియోజకవర్గంలో. 23,000 మంది సినీ కార్మికులు. ఇలా నేను బోడబడ పోయిన ఫేజ్ 3కి పోతే ఎక్కడుందంటే అక్కడ సినీ కార్మికులు కలిసి నాకు ఓకే మాకు చిన్న శ్రీశైలం యాదవ్ పెళ్ళిళ్ళకు పండుగలకు మంచి ఇచ్చాడు అని మమ్మల్ని ఆదుకుంటాడు, ఆయనకే ఓటేస్తాం, వాళ్ళ కొడుకు ఓటేస్తాం మేము, అలా కొడుకు కూడా మా కాపతిల సాపతిల అన్నిట్లో మా ఇంట ఉన్నాడు, మేము ఓటేస్తామని చెప్తా ఉన్నారు. అటువంటి రౌడీజం ఎక్కడ ఉంటుంది? రౌడీ అనే పదం ఎందుకు వాడాలి? అది బీఆర్ఎస్ వాళ్ళు గట్టిగా ప్రచారం చేస్తారు కదా. పాతది కూడా మర్చిపోయారు కదా, మా నాయనని కలిసిండని కూడా వాళ్ళు ఏమి దాన్ని ఆలోచన కూడా తీసుకుంటలేరు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, అసలు నీ పార్టీ ఏంది, మీరేంది, మీ కుటుంబం ఏంది చెప్పి నేను అలా చెప్తున్నాను. ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నా, హరీష్ రావుకి చెప్తున్నా, చెట్ల సంతోషరావుకి చెప్తున్నా, అందరు చెప్తున్నా నేను. అసలు మీ పార్టీ ఏంది, మీ లెక్కేంది? పార్లమెంట్లో ఏమైంది? పార్లమెంట్లో ఏమైంది? కథ గుండుసున్న వచ్చింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చాలా ఓపిక పడుతుండు ఇలా కథలని. ఇలా ఒక్కొక్క మాట చెప్తా నేను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక్కొక్క ఆఫీసర్ దగ్గర 100 కోట్లు వెళ్ళి అవును వాళ్ళ ఆఫీసర్స్ వాళ్ళ లిమిటేషన్ ఉంటుంది. ఇరిగేషన్ మంత్రి ఉండే నీ దగ్గర ఎన్ని కోట్లు ఉండాలి? మిషన్ భగీరథ కమిషన్ ఎంత, మిషన్ కాకతీయ కమిషన్ ఎంత తీయాలి. మరి మీరు లెక్కలు మొత్తం మీరు తీస్తలేరు కదా. కనుక దేనికైనా గడియ రావాలి, ఆ గడియ వచ్చినాడు ఏదాగది. అందుకోసమనే వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా ప్రజలు ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన మెజార్టీ ఇవ్వడానికి సిద్ధమై ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు, టీఆర్ఎస్ అనేది అధికారం లేదు, వాళ్ళతో పోయేది ఒరిగేది లేదు, వాళ్ళు ఒరగబెట్టేది కూడా ఏం లేదు. అంటే ఇప్పుడు ఒకవేళ వీళ్ళని ఓడగొట్టకపోతే వీళ్ళకి బుద్ధి రాదు, ఇంకా 3 ఏళ్ళు కూడా ఇట్లనే పరిపాలిస్తారని అంటుండే కదా కేటీఆర్. వీళ్ళని ఓడగొట్టకపోతే ఇప్పుడు ఆ సీటు ఓడగొడితే బుద్ధి వస్తారు.
ఉన్న సీటు పోయినాక నెత్తిన గుడ్డేసుకొని కూర్చుంటారు. అప్పుడు అర్థమైంది మేము ప్రజలకు ఏం చేస్తే మమ్మల్ని కర్ర కాల్చి వాత పెట్టిండ్రు అనేది అప్పుడు ఆలోచిస్తారు. 2023 మాకు ఎందుకు, ఏమైంది, ఏం చేస్తే ఓడిపోయినాం అనేది ఇది కూడా ఓడిపోతే అప్పుడు జ్ఞానం అవుతుంది అన్న. ఖచ్చితంగా ఓడిపోయింది. అది శిలాశాసనం. అది నువ్వు హరీశ్రావు ఆటోలు రాని. ఇంకొక మాట, హరీశ్రావు ఇంటి కాంచి డోలుకుంటా ఇప్పుడు తార్ రోడ్లు కూడా మంచిగానేగా ఆయన మేము డోలుకుంటూ వస్తాం అట్లా వచ్చినా కూడా నీకు ఓటు వేసే పరిస్థితి లేదు. ఏమో కేటీఆర్ మొత్తం బాధ్యత తీసుకుండు కదా ఆయన గతంలో. కేటీఆర్ ను ఇంకా లీడర్గా ప్రజలు ఇంకా గుర్తించలేదు, గుర్తుపెట్టుకుంది మీరు. అంతేనా? మంచి కేసీఆర్ ను నమ్ముతారు లీడర్ అని, కానీ కేటీఆర్ లెక్కలకు లేడు. ఎందుకట్లా? ఎందుకంటే మీరు ఆల్మవరం మాట్లాడితే ఫోన్ ఇంటిది, నీ చెల్లెలు కొడితే కూర్చువి. పాపం నీ చెల్లె అయ్యా నా కొడుకు అమెరికా పోతుంటే జర ఆశీర్వదించి అంటే ఆ పిల్లగాని లోపల తీసుకుని బిడ్డని నిలబడితిరి. అట్లా మీ అమ్మాయి శోభమ్మ శోభలో ఉన్నది, ఆమె శోకిస్తుంది మీ కుటుంబం మీ ఏచాలు చూసి. విన్నారా? అందుకోసమైనా కేటీఆర్ని ఇంకా ప్రజలు అంత గాలి మాటలు మాడతాడు, అర్థం లేని మాటలు, ఇంకా అధికారంలో ఉన్నామనే ఒక అహంభావం ఇవన్నీ ప్రదర్శిస్తారు. ఇక ప్రదర్శిస్తే అయిద్దా? అది లేకపోతే ఎట్లా? ఇప్పుడు భార్య ఉంటేనే ఆల్మోగనే సంసారం, ఒంటరిగా ఉంటే ఎట్లుంటుంది? పదవి పోయినాక నేను అధికారం ఉందనుకుంటే అది ఎవరు నమ్మాలి? నమ్మరు ప్రజలు. అందుకోసమనే మీరు నీ బావ నీ బలగం ఎవ్వరు వచ్చినా కూడా జూబ్లీ హిల్స్లో బ్రహ్మాండమైన మెజార్టీతోని నవీన్ యాదవ్ గెలవబోతా ఉన్నారు. కేసీఆర్ ఒకవేళ బయటకు వచ్చి బహిరంగ సభలు ఏమన్నా 2-3 పెట్టి మాట్లాడితే అట్లా ఏమన్నా? కేసీఆర్ పలుకు పోయింది, కేసీఆర్కు పలుకు లేదు. మొన్న కూడా మీటింగ్ పార్టీ నాయకులతో మీటింగ్ పెట్టినట్టున్నారు ఇన్ఛార్జ్తో, కానీ ఇంటర్నల్ మీటింగ్, కానీ అక్కడ మాట్లాడిన వాయిస్ అయితే ఇక్కడ బయటకు ఇవ్వలే, ప్రెస్ నోటే ఇచ్చారు. ఇక ప్రెస్ నోట్ లేదు, ఏ నోట్ లేదు. ఆయన నోటి మాట కూడా జర కొంచెం ఇబ్బంది ఉంది. వీళ్ళు చేసిన ఏషాలకు ఆయన తలకాయ పట్టుకుంటా ఉండు. ఎందుకంటే బిడ్డనేమో ఆఖరికి తయారు జలబాయ్ బాబా మది కలిసి ఏమో కాలు పట్టుకుంటారో ఏటు పట్టుకుంటారో ఆ పిల్లని బయట తీసుకొచ్చారు. వచ్చింది దూకుండాక కవిత వచ్చింది దూకుండాక వాడు దొంగ ఈడు తిన్నాడు వాడు తిన్నాడు అని అంటే పాప కేసీఆర్కు ఆడంగా అయిందో ఏమైందో ఆమెకు. ఇంకోటి ఎవరైనా మన ఇంట్లో గింత వెళ్ళి పుడితేనే ఆగం అవుతాం మనం. గింత పెద్ద ఇష్యూ జరిగితే ఆ కేసీఆర్ మనసు ఉండాలి, కోసం ఉండదా? అందులో కూతురు కదా, కూతురే చెప్పేది. ఇంకొక మాట చెప్తాను, 5 మంది కొడుకులున్నా కూడా ఒక బిడ్డ కావాలనుకుంటారు ఎవడైనా. ఎందుకంటే సచ్చినాడు మీద పడి ఏడిసే ఒక బిడ్డనే. నీ కోడలేడు నీ కొడుకేవాడు ఉన్నకాడికి ఏమైనా చదువుకుంటాడు కొడుకు, మహిళ సంపాదించిన ఏమైనా ఉన్నాయని. నీ కొడుకు నీ బిడ్డను నువ్వు దూరం చేసుకొని నువ్వు క్షోభలు పడ్డారు వాళ్ళు. ఎందుకంటే మీరు తెలంగాణ ప్రజలు వేలాది మంది అమరులై వందలాది మంది కూల్చివేయబడి తెలంగాణ తెచ్చి నీ చేతిలో పెడితే మీరు చేసిన పనికి ఏంటి చెప్పు? ఏం పని చేసిన మీరు? అందుకోసమనే మొన్న జరిగిన ఎన్నికలలో కానీ ఇప్పుడు మీరు కూడా 2 ఏళ్ల అధికారంలో ఏం చేసిరన్న ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి కదా. మీరు 6 గ్యారంటీలు ఇచ్చిన ఇంకా హామీలు అవి నెరవేరలేదు, ఇంకా కొన్ని చాలా అవి అట్లా పెండింగ్లో ఉన్నాయి. మరి అవన్నీ ప్రజలు అడుగుతారు కదా. చెప్పేదేను మరి ఆ ప్రభుత్వం అవినీతిని బయట తీస్తామన్నారు, ఇంతవరకు ఏం తీసింది లేదు కదా. మాకు ఇంకా 3 ఏళ్ళ పొద్దున్నది. 2 ఏళ్ళు అయిపోయింది చెప్పారు, 3 ఏళ్ళది ఉందని చెప్తున్నారు. 3 ఏళ్ళు ఉందని చెప్తున్నారు. మరి ఎవరు లేదని అడిగేది కూడా గమ్మత్తున్నా. 2 ఏళ్ళు ఏం చేసినాం అన్నది కూడా చెప్పాలి కదా. 2 ఏళ్ళల్లో ఒక మాట చెప్తాను, బ్రహ్మాండమైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టాను. ఏడొచ్చినాయి పునాది నా దగ్గర. ఎంతవరకు వచ్చింది? నా దగ్గర స్లాబ్ పడ్డా? స్లాబ్ పడ్డదా? నేను భూమి పూజ చేసిన నా దానికి. భూమి పూజ కానీ ఉన్నాయి కదా మీదే కాదు, కొడంగలు అండ్ మదిర. చెప్పేది నువ్వు దెమ్మటే ఇది ఇల్లు కట్టాలంటే ఒకనాడు అయ్యేది కాదు. ఉన్న స్కూల్ ఏమో ఆగమవుతున్నాయి. వీళ్ళు ఒక మాట చెప్తా వీళ్ళు ఒక స్కూల్ పోయినోడు కాదు, ఒక దాడు చూసినోడు కాదు, ఎక్కడ లేదు ఆగం. ఆ కవితం పోయాము ఆమె ఒక నాటకం, ఈలో కథ. ఎక్కడ లేదు, స్కూల్ మంచిగున్నాయి, అన్ని మంచిగున్నాయి. ఇంకోటి మనం వచ్చిన తర్వాత ఇలా రిజియన్ స్కూళ్లకు ఆడపిల్లలకు 300% కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం, మెచ్ ఛార్జీలు పెంచినాం 40%. విన్నారా? తర్వాత రైతులను ఆదుకున్నాం. రైతులకు ఇలా డొమెస్టిక్స్ ఏది ఇంటి అవసరాలకు సంబంధించి 200 యూనిట్లకు కరెంట్ ఇచ్చినాం. రైతు దాదాపు
9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు వేసినాం, 2 లక్షల రూపాయల మాఫీ చేసినాం, ఇవన్నీ చేసినాం కదా. కానీ ఒకటొక్కటి అన్నీ చేస్తాం. ఎందుకు చేయం? మీరు ఆటోలో నిలబెట్టుకొని ఆగమాగం మీరు ఆర్టీసీలు సమ్మె చేస్తే 34 మంది చచ్చిపోయిన తర్వాత వాళ్ళదాన్ని కొంతమంది తీసుకొని పక్కన కూర్చొని పెట్టుకొని బువబెట్టి ఇవన్నీ నేను మీకు ఇది ప్రకటిస్తానని చెప్పిండు. అంటే నీ రాజరిక వ్యవస్థను ప్రజలు నమ్మలే. తర్వాత ఇవాళ నువ్వు మంత్రివర్గం అంటారు, హరీష్ రావు అంటుండు మీ మంత్రివర్గంలో ఎవరికి చెప్తుంటే లేడు అదని ఇదని అంటుండు. నీ మంత్రివర్గం ఎట్లుండే? 5 ఏళ్ళ వరకు 5 ఏళ్ళ వరకు మహిళా మంత్రి లేడా? 6 ఏళ్ళ దాకా హరీష్ రావుకు మంత్రి పదవి లేదు. పాపం ఆయన ఎవరు మమదారి హోమ్ మినిస్టర్కి వచ్చా గర్వకాడికి వచ్చి ఎలా కొట్టి సెప్రాజ్ ఎలా కొట్టాడు. ఇటల రాజేంద్రాడికి వచ్చి గోడు నేర్చుకుని పోయిండు. అవునా? ఆ రాజే బాబు ముఖ్యమంత్రిగా ఉండే కొత్తగా వచ్చినప్పుడు అది ఎందుకు ఎలా కొట్టిరో ఎందుకు భర్తరఫ్ చేసేది ఎవరిని తెలియదు. మంత్రులు ముఖ్యమంత్రి తన్నుకుంటున్నారు, ఇదంతా ఒక దండుపాల్యం ముఠా అంటున్నారు కదా. వాళ్ళది దొంగలపాల్యం కూడా, అది దొంగలపాల్యం కూడా. కాబట్టే ఇవాళ జనం వాళ్ళను తిరస్కరించి అధికారం రాకుండా చేసింది. నిజంగానే మంత్రులకి ముఖ్యమంత్రికి మధ్య లేదా? మొన్న బాగా తిట్టిండని అంటున్నారు. ఎవరిని? ముఖ్యమంత్రి మంత్రులను బాగా తిట్టినట్టు కదా. ఎవరు చెప్పారు నీకు? ఏమో అంటుండ్రు కదా పేపర్లలో వచ్చి. ఎవరు చెప్పారు? పేపర్లు వచ్చిందా? పేపర్లలో ఏమన్నా రాస్తారు? సంసారం అన్నప్పుడు, అన్నదమ్ములు అన్నప్పుడు, ఒక వ్యవస్థ అన్నప్పుడు, ఒక రాజ్యం అన్నప్పుడు ముఖ్యమంత్రి మంత్రులు సమన్వయంతో కలుస్తారు, పనిచేస్తారు, నడుస్తుంది. దానికి ఇప్పుడు వీళ్ళకు ఎందుకంటే వీళ్ళకు నెత్తిన పేరు పడితే వాళ్ళు కోక్కోవాలి, కానీ మంది కోక్తే అనుకోవచ్చు ఎట్లా? వాళ్ళు కడుక్కోవాలి. ఏదైనా ఉంటే వీళ్ళ తీరు ఎందుకు? నువ్వు అధికారానికి వచ్చేదిలే, నీ పార్టీ ఉండేది లేదు. మీరు అధికారానికి వచ్చేదిలే, పార్టీ ఉండేది లేదు. జూబ్లీహిల్స్ ఎన్నికలతోని నీ కథ పరిసమాప్తం అయిపోయింది. అంతేనా? పరిసమాప్తం. ఇలా పిల్లగాన్ని ఎవరిని మంచిగా బ్రహ్మాండంగా నవీన్ యాదవ్ను ఎక్కడ పెరుగు ఆశ్రయిస్తూ ఉన్నారు. మహిళలు కానీ, యువతరం కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, ఆటో డ్రైవర్లు కానీ అందరూ కూడా. ఎంత మెజారిటీ గట్టిగానే వస్తుందా? నేను ఇప్పుడు చెప్తున్నా 50,000 మేట వస్తుంది. 50,000 అంటే అది కష్టమేనేమో. చెప్పేది నువ్వు పోయినసారి 2 లక్షలని ఏది పోలింగ్, ఇప్పుడు 3 లక్షలు అవుతుంది. బై ఎలక్షన్ కాబట్టి తప్పకుండా అయింది. 100% మంచి మెజారిటీతో గెలుస్తాడు అబ్బా నవీన్ యాదవ్. చూద్దాం ఏం జరుగుతుంది. నవీన్ యాదవ్ బ్రహ్మాండ మెజారిటీతో గెలుస్తాడు. తనకు ప్రజల ఆశీర్వాదం ఉంది. రేవంత్ రెడ్డి గారు, మంత్రులు అందరూ కూడా. ఇంకోటి ఏంటంటే ప్రజలకు కూడా ఆలోచన వచ్చింది, హైదరాబాద్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేడు కనుక మనకు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ సిటీకి మొట్టమొదటి ఎమ్మెల్యే అవుతా ఉండు కనుక తప్పకుండా గెలిపిస్తారని కూడా వాళ్ళు డిసైడ్ అయ్యారు. బీజేపీలు కూడా గట్టిగానే ఫైట్ చేస్తున్నట్టున్నారు కదా. బీజేపీ ఏంటిది? అది భారతీయ జనతా పార్టీ ఎలక్షన్లో ఎంఐఎం అని ముందు పెట్టి కొడుతున్నారు కదా. ఎంఐఎం తో కలిసి వీళ్ళంతా ఎంఐఎం పార్టీ కదా. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చిన్న చిల్లర రాలేసుకుంటారు. గోడచాట యువత నుండి అవతలకి చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడో ఇట్లా చూసుకుంటారు. కానీ వీళ్ళిద్దరు ఏకమై పొర్రిన గంతులేసిన వీళ్ళకు ఓట్లు పడై వీళ్ళు గెలిచే ముచ్చడలేదు. చూద్దాం ఏం జరుగుద్దాం. ఏ చూసేది ఎందుకు నువ్వు మనం చెప్పుకుంటూనే ఉండాలి. 10-12 రోజులు అయితే అయిపోయాయి. నేను ఇంకొక మాట చెప్తున్నా రఘు, నీ టీవీ మన తెలుగు వెలుగు, మన తొలి వెలుగు చూస్తున్న ప్రేక్షకులందరికీ, విద్యార్థి మేధావులకు, రైతులకు, రైతు కూలీలకు, ఉద్యోగులకు, సబ్బండ వర్గాలకు మనవి చేస్తున్నా. నేను ఇలా జూబ్లీహిల్స్ ఎన్నిక ఇది ఒక మార్పుకు, హైదరాబాద్కు గౌరవాన్ని ఇచ్చే ఎన్నిక. ఇది ఒక బీసీలకు 42% ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం కనుక అదే చిహ్నం. ఇవాళ నవీన్ యాదవ్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తారని కూడా నేను మనం చేస్తున్నా. జూబ్లీహిల్స్లో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని స్వీకరించి ముందు వరుసలో నిలబడి బ్రహ్మాండమైన మెజార్టీతోని నవీన్ యాదవ్ను వీళ్ళ అవసరాల కోసం, కేసీఆర్ అవసరాల కోసం, కేసీఆర్ సమయ సందర్భం కాకుండా అనవసరంగా నోరు మారేసుకొని అవకాశం ఉన్నప్పుడు శ్రీశైలం యాదవ్ దగ్గర పోయి పైసలు అడుక్కొని అన్నీ ఇలా తీసుకొని ఇలా కొడుకు వచ్చేసరికి నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావంటే
నీ పెద్దరికానికి అది తగదని కూడా నేను కేసీఆర్ చెప్తున్నాను. సో ఇంకొకటి కవిత జనం బాట అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు ఆవిడ. 40 రోజుల పాటు మొత్తం రాష్ట్రం అంతా తిరిగి మీటింగ్లు పెట్టి తర్వాత పార్టీ పెట్టాలన్నా వద్దా ఏం చేయాలన్న దాని మీద కార్యాచరణ రూపొందిస్తారట. ఫస్ట్ జనం బాట చెప్పేది ఆమె మీరు చెప్పండి దీని మీద ఏమంటారు మీరు? ఫామ్ హౌస్ చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయి. ఎక్కడ ఫామ్ హౌస్? ఏ ఫామ్ హౌస్? కేసీఆర్ ఫామ్ హౌస్. ఓకే. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళందరూ తెలంగాణకు చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడ బాయ్ మా అవసరాలు ఎక్కడ బాయ్ మా హక్కులు ఎక్కడ బాయ్యామని విన్నావా? నేను కవితకి చెప్తున్నా. నేను ఫస్ట్ నీ ఫామ్ హౌస్ బాడబట్టు, ఫామ్ హౌస్ బాడబట్టు. ఇలా మా బల్మూరు వెంకటు కవిత ఇచ్చిన స్టేట్మెంట్ మీద కంప్లైంట్ చేసి. ఏ స్టేట్మెంట్? కాళేశ్వరుడు తినది హరీశ్రావు అని ఇవన్నీ కొన్ని చెప్పింది కవిత. అవును. కనుక కవితకు నిజంగా కేసీఆర్ మరి కవితను ఎందుకు ఇచ్చిపెట్టిన నాకు అర్థం కాలే. ఎందుకంటే ఆమెను రాజకీయానికే తీసుకురావద్దు. ఒక తీసుకొచ్చిన తర్వాత ఆడపిల్ల వస్తుంది తర్వాత ఎవరికైనా. ఇప్పుడు ఆమె మరి నాయన మాట ఏంటదా, ఎవరు మాట ఏంటది, ఆమె సొంతమా లేకపోతే ఆమెకి ఎవరైనా గురువు ఉన్నాడా, ఏం చేద్దాం అనుకుంటే ఎవరికి అర్థం కాదు. కొంచెం అప్పుడు జర తెలంగాణ తల్లిలాగా జర ఇట్లా ఎంటుకలు ఉండే. ఇప్పుడు కూడా కొంచెం పెద్దరికంగానే నిన్న ప్రెస్ మీట్ సరే పెద్దరికంగానే మాట్లాడుతుంది. కానీ ఆ పెద్దరికం ఆమె వస్తుంది. నేను ఇంకో కవిత కూడా చెప్తున్నా. నేను జూబ్లీ హిల్స్లా మీ బావ మీద కోపం, నీ అయ్య మీద కోపం, నీ అన్న మీద కోపం మన్ను పోసి బీఆర్ఎస్ పార్టీని ఓడి వేసో చెప్పు. మాకు సంబంధం నీకు మైలే వస్తుంది. మాకు సంబంధం లేదా? నీకు సంబంధం లేకపోతే మీ సంసారాలని ప్రజలు గ్రహిస్తారు తల్లి. వినావా? నీకు సంబంధం లేదంటే నువ్వు పార్టీ పెడుతున్నట్టున్నావు, ఉన్న పార్టీకి వ్యతిరేకం చేస్తున్నావా చేస్తలేవా అది తెలవాలంటే నువ్వు ఆ పార్టీని ఓడగొట్టమని చెప్పు. ఆ పార్టీని ఓడగొట్టమని చెప్పు. అట్లా చెప్తుంది. ఎందుకు చెప్పది? ఆమె ఒక పార్టీ పెట్టాలని నేను పార్టీని సస్పెండ్ చేసింది కదా, నేను పార్టీని సస్పెండ్ చేసింది కదా, ఆ పార్టీకి సంబంధం లేదు కదా. అటువంటి ఎందుకు చెప్పవు? ఎవరు సకాలు చేరినావు ఎందుకు చెప్పవు? ఎవరుంటారు ఇంకా చెప్పాలి కదా. మరి అట్లా కూడా కాంగ్రెస్ కూడా ఓడగొట్టమని చెప్పాలి కదా. నువ్వు ఏం చెప్తావు చెప్పాలి కదా. లేదంటుందా ఎలక్షన్ కి? నిన్ను సస్పెండ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఎవరు వ్యతిరేకం చేసింది నిన్ను ఎలబట్టింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. నువ్వు ఎవరి మీద దాడి చేయాలి? బీఆర్ఎస్ మీద దాడి చేయాలి, అంతే కదా. ఇప్పుడు ఆమె ప్రోగ్రామ్ అంతా దేనికోసం అని మీరు అనుకుంటున్నారు? నేను దేని పార్టీ పెడుతుంది అంతా అవుతుంది. ఏదో ఆమె టైం పాస్ తిరుగుతుంది. టైం పాస్ కింద తిరుగుతారు. ఆమె అటైర్ ఇవన్నీ మొత్తం పెద్ద మనిషిలాగా ఇట్లా తయారవడం ఇదంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఎక్స్పోజర్ బలంగా ఇవ్వాలనే ప్రయత్నం ఒకటి గట్టిగా జరుగుతుంది. చెప్పేది నువ్వు అంగిలా దొరుకున్నా నేను దోచి కట్టుకొని పోతారు నన్ను పెద్ద లీడర్ అనుకుంటున్నా. అట్లా కాదు. జయలలిత స్టైల్లో ఆమె రాజకీయాలు చేయబోతున్నారేమో. కానీ అట్లా కాదు. కానీ ఆ జయలలిత లాగా లేదు, శశికళ కూడా రాదు. ఎందుకట్లా? అది లోకం ఇప్పుడు ప్రజల ఆలోచన విధానాన్ని. క్షమాపణ కూడా చెప్పింది. అమరవీరులకు అన్యాయం జరిగింది, మా లాస్ట్ 10 years నుంచి ఉద్యమకారులకు అన్యాయం జరిగింది, వాళ్ళందరికీ మేము క్షమాపణ చెప్తున్నా ఫస్ట్ అని స్టార్ట్ చేసింది. ఆ గన్ పార్క్ దగ్గర వెళ్ళే స్టార్టింగ్. 5 సంవత్సరాలు మహిళా మంత్రి లేకుండా నీ అయ్యే రాజ్యం లేదు. నీ కోసం 5 సంవత్సరాలు ఆమె కోసమే మహిళా మంత్రి లేకుండా నా బిడ్డ పర్వత ఎక్కడ పోయిద్దని మహిళా మంత్రిని పెట్టలే. అవునా? అప్పుడు మాట్లాడలే. అమరవీరులు అంటే నీకు అర్థమే తెలియదు. అమరవీరులు అంటే ఏంది? తెలంగాణ నేపథ్యానికి మీకున్న సంబంధం ఏంటిది? తెలంగాణ ఉద్యమ నేపథ్యానికి మీకున్న సంబంధం ఏంటిది? ఆమెకు ఎందుకు లేదు సంబంధం? 69 ఉద్యమకారాలే కదా. 69 నుంచి 56 నుంచి 52 నుంచి ఇవన్నీ ఎక్కడ? ఎంతోమంది అమరవీరుల త్యాగపరం తెలంగాణ వచ్చి సోనియా గాంధీ ఇచ్చింది తప్ప, లేకపోతే మీరు తెచ్చింది కాదు, మీరు ఇచ్చింది కాదు. అందుకోసమనే తెలంగాణ అమరవీరులు అనేది మీ అన్న ఒక నన్ను అమరవీరులు ఎంత జోహార్లు అమరవీరులు ఏంది మీ అన్న కేటీఆర్ అన్నాడు ఎప్పుడు ఒక సందర్భంలో. ఓకే. అంటే ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి కొత్తగా ప్రారంభించి ఆమె దారిలో వెళ్తుంది కదా, పార్టీ ఫ్లేవర్ ఈమెకు తగలదేమో. అంటే గతంలో జరిగినవన్నీ ఈమెకు ఉంటాయా? ఈమెకి ఏమైనా అంటుకుంటాయా? అంటుకోదా, లేకపోతే ఇది పూస్తారా, లేకపోతే ఏం చేస్తారో తెలియదు. కానీ ఈమె సరిగ్గా కొన్ని రోజులు చూద్దాం. ఎందుకంటే
₹4 ఉన్నట్టున్నాయి. మరిగా ఉంటే ఏదో నేను ఇంత పార్టీ పెడతానో లేకపోతే ప్రజల అభిప్రాయం తీసుకుంటానో ఏదో బయలుదేరితే నేను ఒకటి చెప్తున్నా కవిత గారికి, జూబ్లీ హిల్స్లో నిన్ను సస్పెండ్ చేసిన పార్టీని ఓడగొట్టమని చెప్తా. నిన్ను సస్పెండ్ చేసిన కాంగ్రెస్ని గెలిపేమని చెప్పాలా? కాంగ్రెస్ని గెలిపేమని చెప్పాలా? కాంగ్రెస్ నేను ఆ మాట అడుగుతలే నావేను, నేను అడుగుతలే నా మాటను. కానీ పుసుక్కున బీఆర్ఎస్ని ఓడగొట్టండి అని చెప్తే వెనకాల రేవంత్ రెడ్డి ఉండి మాట్లాడిస్తున్నాను అంటారు. అది మీకు ఇంకా నష్టం అయితే. వెనకాల రేవంత్ రెడ్డి ఉండి మాట్లాడిస్తున్నాను కూడా స్టార్ట్ చేస్తారు. నీకు అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి కాదు కదా, నిన్ను రేవంత్ రెడ్డి పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసింది నిన్నుగా రేవంత్ రెడ్డి గారు కదా, కాంగ్రెస్లో లేవు కదా నువ్వు. అవునా? మీరు కాంగ్రెస్లో లేరు కదా. అటువంటి సంబంధం ఏంటిది? నేను సస్పెండ్ చేసిండ్రు మీ నాన్న పార్టీ. మీ నాన్నకు 2006లో నువ్వు నీ అన్న అమెరికా నుంచి వచ్చారు. 2006లో అప్పుడు నీ పెళ్ళి నీ అన్న పెళ్ళి తెలంగాణ ఉద్యమంలో అయింది. అక్కడిక్కడ జమ చేసి మీ పెళ్ళి చేసిండు కేసీఆర్. విన్నారా? కనుక అందుకోసమనే ఆ కవిత కథ ఎట్లుందో అది ప్రజలు చూస్తారు. కానీ జూబ్లీ హిల్స్ ఎన్నిక మాత్రం బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలవబోతుందని కూడా నేను సందర్భంగా. డీసీసీ అధ్యక్షులు ఎవరెవరికి ఇస్తున్నారు? ఎట్లా డీసీసీ అధ్యక్ష పదవులు ఎట్లా కేటాయింపులు ఉంటాయి? మళ్ళా ఒకటే వర్గం అట్లా ఉంటుందా ఈసారి? ఉండదు. రాహుల్ గాంధీ ఒక నినాదం తీసుకుంటారు, దానికి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు దానికి కట్టుబడి ఉన్నాడు. ఆయన దానికోసం తపన పడతా ఉన్నాడు. ఆ లైన్లో చేయాలని కూడా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక అదే తారీఖు జరుగుతుందని నేనైతే నమ్ముతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానం ఒక సామాజిక న్యాయం జరగాలని. ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రకటించిన సామాజిక న్యాయం కానీ లేకపోతే ఈ ఓట్లు ఉన్నాయి కదా, ఓటు చోరు ఇటువంటి జరగకుండా ఉండాలని అన్నిట్లో కూడా రేవంత్ రెడ్డి గారు. మీ యాదాద్రిలో ఎవరికి ఇస్తారు మరి? యాదాద్రి భువనగిరి జిల్లా ఇది అదేనా? నాది 3 జిల్లాలు ఆయన. అంతేనా? సూర్యాపేట మండలం వాళ్ళకు మండలం ఇళ్ళకి పోయిందా? సూర్యాపేటకు 6 మండలాలు, నల్గొండకు మండలం, ఈ యాదాద్రి 2 మండలాలు. ఓకే, ఇట్లా ఉన్నది. 3వ జిల్లా అధ్యక్షులు నాకు టచ్లో ఉంటారు. ఓకే, ఏదానికైనా పోవచ్చు. నేను మేజర్గా సూర్యాపేట జిల్లా ఉంటుంది అట్లా. ఓకే, అందుకోసమనే మరి అధిష్టానం, రాష్ట్ర పార్టీ, కాంగ్రెస్ హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటుందో అనేది మొన్న పేపర్లో చూస్తే సామాజికంగానే ఆలోచన ఉన్నది పార్టీకి. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తారు అనేది ఒక ఆలోచన ఉన్నది అన్నట్టు. యాజ్ పర్ ఇలా మాదిగలు ఉన్నానుకో, మాదిగలకు అవకాశం ఇవ్వాలి, మాలలకు అవకాశం ఇవ్వాలి. తర్వాత బీసీలు ఉన్నానుకో, బీసీలలో కూడా గౌన్లు ఉండరు, మేజర్ కులాలు ఉన్నాయి, చిన్న కులాలు ఉన్నాయి, ఇంకా రాజకీయానికి దగ్గర లేని కులాలు ఉన్నాయి, రాజకీయం అంటే అసెంబ్లీలో అడుగుపెట్టిన కులాలు ఉన్నాయి. ఇట్లా అన్నిటి కూడా సమన్వయం చేసి కాంగ్రెస్ పార్టీకి ఈ వర్గాలను కూడా దగ్గర కావడానికి, ఒక అధికార దగ్గర కావడానికి ఈ పార్టీ పదవులు ఇవ్వాలని కూడా పార్టీ ఆలోచిస్తున్నట్టు నా సొంత అభిప్రాయం తప్ప లేదు. నియోజకవర్గం అయితే బాగానే ఉంది కదా, బ్రహ్మాండంగా ఉంది. నా సాధ్యమైనంత వరకు చేస్తున్నాను. అన్ని ఒత్తిళ్లు తట్టుకొని. నాకు ఒత్తిడి అని లెక్కలేదు రఘు. నాకు ఎన్ని ఒత్తిళ్లు తట్టుకొని ఇంత దూరం వచ్చిన నేను 77 నుంచి నేను ఈ ఒత్తిళ్లతోనే ఉన్నా ఈ వ్యవస్థ. ఓకే, ఏనా? అందుకోసమనే నా పోరాటం సాగుతూనే ఉంటుంది. ప్రభుత్వం అండగా ఉన్నది, రేవంత్ రెడ్డి గారు అండగా ఉన్నాడు. మా జిల్లా మంత్రులు నాకు అండనే ఉన్నారు. అట్లే లేదు, నా నియోజకవర్గాన్ని మొత్తం బంగారు కూడా చేస్తానంటే కానీ జస్ట్ ముందు వరుసలు పెట్టాలని అయితే నేను అనుకుంటున్నాను. ముందు వరుసలు పెట్టాలని. అరే తుంగతుర్తి కూడా డెవలప్ అయింది. నెక్స్ట్ ఎలక్షన్ గురించి కూడా ఆలోచిస్తున్నావా? గెలవనా? మరి గెలవాలి. నెక్స్ట్ మీకు టికెట్ రావద్దని కూడా ప్రయత్నాలు గట్టిగానే జరుగుతుంటాయి. రావాలని నేను గట్టిగానే. అంతేనా? వాళ్ళు 100 చేస్తే నేను 200 చేస్తా. అది ఎవరితరం కాదు, అది అధిష్టానం తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఉత్తది కాదు. కాంగ్రెస్ పార్టీ మనం ఈడే ఏదో అనుకుంటే ఆడ జరగదు. అది వాళ్ళు నిజాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే నాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు నిజంగా కూడా. మరి నాకు టికెట్ ఇచ్చింది, బ్రహ్మాండంగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని నిలబెట్టిన. ఇలా ఆ విధంగానే కాంగ్రెస్ పార్టీకి నేను అవతల ఉండి యువతల ఉండి అవతల చేయను. నేను నమ్ముకున్న దానికోసం, సిద్ధాంతానికి కోసం కట్టుబడి ఉంటుంది నేను. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి, నేను నా డెవలప్మెంట్ని కాపాడుకోవాలి, నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా చేయాలి రఘు నేను. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ మనకి ఇంత అవకాశం ఇచ్చినప్పుడు పార్టీని కనుగుడ్లాగా చూసుకోవాలి, కంటిలాగా చూసుకోవాలి.
ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సామెల్ గారు. రైట్, ధన్యవాదాలు రఘు. థ్యాంక్ యూ. రైట్. ఇది తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.